హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. ఈ సంవత్సరం నవంబర్ 9th మై డాటర్ బర్త్డే సందర్భంగా కొంతమందికి స్వయంగా భోజనాలు వండి ఆహ్, పెట్టాలని డిసైడ్ అయిపోయాం. దానికి మార్కెట్‌కి వెళ్ళాం. మార్కెట్ నుంచి కూరగాయలు కొనుక్కొని తీసుకొనొచ్చేసాం. టమాటోస్ అండ్ ఆహ్, బంగాళదుంప. ఈ లోపల మా స్టూడెంట్స్ కూడా ఎదురయ్యారు. సో, మార్కెట్ నుంచి కూరగాయలన్నీ తెచ్చేసాం గబగబా. సో, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా ఒక 100 మెంబర్స్ వచ్చేలాగా ప్లేట్స్ కూడా తీసుకున్నాం. సో, రెడీ అయిపోయినాయి. సో, స్టవ్ వెలిగించేసి ఫస్ట్ ముందుగా బంగాళదుంపలు ఉడకబెట్టేసి, సో, కటింగ్‌కి ఆనియన్స్ కటింగ్‌లో దిగామనమాట. సో, ఆనియన్స్ అన్నీ కూడా ఇంకా ఉన్నాయి. కొద్దిగా ముందు కట్ చేసేస్తున్నాను నేను. సో, గబగబా కట్ చేసేసాం. మార్నింగ్ లేచి 7 ఆ టైం నుంచి స్టార్ట్ చేసాము. సో, అప్రాక్సిమేట్లీ అంటే లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము ఇదే విధంగా. అయితే లాస్ట్ ఇయర్ ఒక 6 కేజీస్ పెడితే సరిపోలేదేమో అనిపించింది. తర్వాత ఇంకా చాలామంది వచ్చారనమాట. అందుకని ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ క్వాంటిటీనే రెడీ చేసాం. అదిగో పులిహోరకి సంబంధించి అవన్నీ పులిహోర కాదు, సాంబార్ తాలింపు అనమాట అది. సో, రెడీ అయిపోయింది. ఫస్ట్ సాంబార్ రెడీ చేసేసి పక్కన పెట్టేశారనమాట. సో, ఒక క్యాన్ నిండా ప్రిపేర్ చేశారు. సో, టమాటోస్, ఇందులో కర్రీ ఏంటంటే బంగాళదుంప, ఆహ్, క్యాబేజీ క్యాబేజీ కాదు, కాలీఫ్లవర్, టమాటో, కాలీఫ్లవర్, పొటాటో అనమాట. ఈ మిక్సింగ్‌తో వెజిటేబుల్ కర్రీ ఒకటి ప్రిపేర్ చేసాము. ఇదిగో బర్త్‌డే బేబీ కూడా పనిచేసేస్తుంది. పచ్చిమిర్చి కట్ చేసేసేస్తున్నాం. ఇందులో వేసే టమోటా వచ్చి ముక్కలు కట్ చేసేస్తే అవి అలాగే ఉండిపోతున్నాయని చెప్పేసి మా అత్తయ్య గారు చెప్పడం వల్ల వాటిని మొత్తం గ్రేవీ కింద చేసేసి డైరెక్ట్‌గా గ్రేవీని అంటే జ్యూస్ కింద చేసేసి వేసేసామన్నమాట. సో, గ్రేవీ మొత్తం రెడీ అయిపోతుంది కర్రీకి అన్నమాట ఇదంతా కూడా. సో, ఎక్కువగానే తెచ్చాం క్వాంటిటీస్. టమాటోస్ కూడా అంతా మా వాడు కూడా మూత తీయడానికి ట్రై చేస్తున్నాడు. సో, అలాగా కర్రీ రెడీ అయిపోతుంది. సో, మంచి కలర్ అయితే వచ్చింది కర్రీ. టమాటో, కారం ఇవన్నీ వేసేసరికి మంచి ఇక కొద్ది కొద్దిగా మసాలా, గరం మసాలా పౌడర్ వేస్తున్నారు. సో, దాంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసినటువంటి బంగాళదుంపలు ఉన్నాయి కదా, వీటిని ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసేసి తర్వాత గ్రేవీ అంతా తయారైపోయిన తర్వాత దాంట్లోకి మిక్స్ చేసేసాం అనమాట. సో, అన్నీ కరెక్ట్‌గా వేసేసిన తర్వాత ఫైనల్‌గా కాలీఫ్లవర్, ఇది కూడా ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసేసి రెడీ పెట్టారు. సో, దాన్ని ఇంకా ఫైనల్ అన్నమాట. అంతే, ఎందుకంటే తొందరగా మ్యాష్ అయిపోతుందని చెప్పేసి. ఈ పొటాటో ఇదంతా కూడా గ్రేవీగా అయిపోయింది. అదిగో కర్రీ రెడీ అయిపోయింది ఫాస్ట్‌గా. ఇదల్లా ఏంటంటే మనం చేసి పెడితే అదొక రకమైన ఫీల్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైము మా వోడి బర్త్‌డేకి కూడా కొంతమంది ఆర్ఫన్స్ వాళ్ళకి పట్టుకెళ్ళి పిల్లలకి పెట్టామన్నమాట. పెడదామని ఆలోచిస్తే వాళ్ళు మనీ ఇచ్చేయమన్నారు. సరే కదా అని మనీ ఇచ్చేసి మీరు రండి ఆ టైంకి అని చెప్పేసి వెళ్తే, పాపం మా పిల్లలు అంతగా ఇంట్రెస్ట్‌గా తినలేదు. ఎందుకురా అని అడిగితే ఆ పిల్లలు ఏమంటున్నారంటే, ఎప్పుడు ఇలాగే ఉంటది అంకుల్ ఫుడ్డు అని చెప్పేసి అన్నారు. అరే, ఇంత చేసి మనం వాళ్ళకి కొంచెం డిఫరెంట్ టేస్టీగా పెట్టాలి కదా అని అనిపించింది. సో, అప్పుడే నేను డిసైడ్ అయ్యా. ఇంక అంతే, ఇలా పెట్టుకో, ఇలా డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో, మనకి నచ్చినట్టు విధంగా వాళ్ళకి ఏదో టేస్టీగా ఫుడ్ వండించి పెట్టాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యానమాట. ఇంకా పులిహోర రెడీ అయిపోయింది. సో, పులిహోరకి మంచి అంటే దీంట్లో 2 రకాల పులిహోర చేశారు. ఒకటి దబ్బకాయతో చేశారు. 2 ఆహ్, చింతపండు పులుపుతో రెండో పులిహోర చేశారనమాట. 2 రకాలు చేశారు. చాలా టేస్టీగా ఉన్నాయి. సో, ఇలాగా మనం ఏంటంటే సర్వ్ చేస్తున్నాం కానీ వాళ్ళకి డబ్బులిచ్చేసి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే కుదరకపోతే ఓకే, తప్పదు. కానీ కొంచెం చేయగలిగినంతైనా మనకి ఎంత శక్తి ఉందో అంత కొలది చేసి పెట్టడం అనేది సాటిస్ఫాక్షన్ ఏమో అని నాకు అనిపించింది. ఇంక ఫైనల్‌గా అయిపోయింది. అన్నీ రెడీ చేసేసాం. మెటీరియల్ అయితే ఇక్కడ దగ్గరలోనే ఉన్నటువంటి కృష్ణుడి దేవాలయం ఉందన్నమాట. అచ్యుతాపురం గేట్ దగ్గర. అదిగోండి కృష్ణుడు దేవాలయం. సో, లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే పెట్టాము. సో, మెటీరియల్ అంతా తీసుకొని వచ్చేసి అక్కడ ఒక టేబుల్ అరేంజ్ చేస్తే దాని మీద పెట్టాం. మొత్తం జనం కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలామంది బాగానే వచ్చారు. అదిగో లిటిల్ బేబీ, మా బర్త్‌డే బేబీ.
సో, బాగానే అన్నీ టేస్టీగానే అయిపోయినాయి. సో, ఎప్పుడు ఇంకా రైస్ 8 కేజీస్ అప్రాక్సిమేట్‌లీ 8 కేజీస్ వరకు వెళ్ళాము ఇప్పుడు. సో, కర్రీ అండ్ సాంబార్ కొంచెం లాస్ట్‌కి మిగిలింది కానీ రైస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో, ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఈరోజు ఇలా సర్వ్ చేయడం, కార్తీక మాసంలో ఇలా సర్వ్ చేయడం నిజంగా భగవంతుడిచ్చిన అదృష్టం కింద ఫీల్ అవుతాం. అంటే రోజు పెట్టే అంత శక్తి లేకపోయినా సంవత్సరానికి ఒక్కసారి, ఒకటి దసరా, 2 ఇలా ఈ కార్తీక మాసంలో మా పిల్లల బర్త్‌డేలకి ఇలా చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు చూస్తే ప్రతి బర్త్‌డేలకి బోలెడంత ఖర్చయిపోతుంది. మనకు తెలియకుండానే బర్త్‌డే కేక్ అంటాము. ఇంకా రకరకాల ఐటెమ్స్‌తో ఎలా చూసుకున్నా చాలా వేస్టేజ్ ఎక్కువవుతుంది. అయితే మా పిల్లలకి కొంచెం తెలియచెప్పాలని ఈ విధంగా డైవర్షన్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాము. సో, దాంతో వాళ్ళకి కూడా కొన్ని వాల్యూస్ తెలుస్తాయి కదా! సో, ఫ్రెండ్స్ ఇలా ఈరోజైతే చక్కగా ఇలా అన్నప్రసాదాన్నయితే మేము సప్లై చేశాము. సో, అది టేస్టీగా తింటూ హ్యాపీగా వాళ్ళు చాలా బావుంది అని అంటుంటే అదొక రకమైన హ్యాపీ. సో, నిజంగా భగవంతుడు ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో, వ్యూయర్స్ మీరు కూడా ఇలాంటివి ఏమైనా చేసుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.